లైవ్ షోకి తిరిగి స్వాగతం. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటర్లు బుద్ధి చెప్పారన్న బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 37% మంది మాత్రం అవునంటున్నారు, 63% మంది కాదంటున్నారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడడానికి ముందుగా ఆ రైతు లైన్ లో ఉన్నారు, ఆ రైతు ప్రముఖుడు గద్దె చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీరు పెద్దలందరికీ నమస్కారం సార్. నేను నా పొలం అండి, అది మా మిసెస్ పేరుతో ఉందండి. ఎవరి పేరుతో ఉంది? మా మిసెస్ పేరుతో ఉందండి, గద్దె కృష్ణకుమారి పేరుతో ఉందండి. అచ్చా, మీది కాదని ఎమ్మెల్యే శ్రావణ్ ఎవరు అంటున్నారని ప్రచారం. శ్రావణ్ గారికి ఏమండి, మేము రాజధానికి వ్యతిరేకం కాదు, మేము టీడీపీ పార్టీ, నేను ఓటేసింది టీడీపీకి 100%. అబద్ధం ఆడాల్సిన పని లేదు, మా ఫ్యామిలీలో మేము అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మా ఫాదర్ పేరు ఎమ్మెల్యే కాకముందే కరకట్ట వేయించారు, కరకట్ట రత్తయ్య గారు అని అంటారు. మా ఫాదర్ 67 నుంచి 83 వరకు ఎమ్మెల్యేగా చేశారు. మాకు ఎటువంటి మచ్చ గానీ ఎటువంటిది ఏది లేదు. మాకేంటంటే 21వ తారీఖు మా దొడ్డుల్లో రాజధాని ప్రాంతానికి భోజనాలన్నీ మా పెదనాన్నగారి దొడ్లో, మా దొడ్లో భోజనాలు అన్నిటికీ మేము ఏర్పాటు చేశాం. మినిస్టర్లు అందరూ వచ్చారు, అందరూ నన్ను పలకరించారు, నేను వాళ్ళతోటి స్పెండ్ కూడా చేశాను. మా ఫాదర్ బుక్ మాది వాటర్ ట్యాంక్ కట్టింది, ఫస్ట్ జిల్లాలో వాటర్ ట్యాంక్ కట్టింది, అన్ని మెన్షన్ చేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందండి. జరిగిందండి. తర్వాత రాజధానికి వారం ముందు జేసీ గారు మల్లె నరేంద్రనాథ్ చౌదరి ఇంట్లో యువనాళ్ళందరినీ మీటింగ్ పరిచారండి. పరిచిన తర్వాత మాకు చట్టబద్ధత ఉంటే ఇస్తామండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. మేము రాజధానికి వ్యతిరేకం కాదండి. 22వ తారీఖు సాయంత్రం కూడా మేము వెళ్ళి వాటర్ బాటిల్స్ అవన్నీ మిగిలితే బస్సుల్లో సప్లై చేసామండి. మా కుర్రాళ్ళు అందరూ, మా ఈ సురేష్ వీళ్ళందరూ అండి. మేము ఇంత చేస్తే 22వ తారీఖు నేను వస్తా చేను కూడా చూశానండి. 23వ తారీఖు పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది, చేను తగలబడిందని వెళ్ళానండి. దీని మీద రాత్రి నేను ముద్దాయిగా నాకు జగన్ గారు, ఆర్కే గారు ఫోన్ చేసి, ఏమండి మీకు రావడానికి ఏమైనా, మేము వస్తే మీకు ఏమైనా ఇబ్బందా అన్నారు. అదేంటి సార్, నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, మీరు రండి అని అన్నాం. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చేసి, చంద్రశేఖర్ గారు మీకు ఇట్లా ఇది జరిగిందంట, ఇదండి అని అంటే, నేను పలానాళ్ళు అబ్బాయిని అండి అంటే, మీ నాన్నగారు తెలియపోవటం లేదండి, మేము వస్తే మీకు ఏమైనా ఇబ్బంది అన్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదండి అన్నాం. నిన్న జగన్ గారు వచ్చాడు, డైరెక్ట్ గా చెప్పా జగన్ గారికి, ఏమండి మీకు నేను ఓటు వేయలేదు, మేము వేసింది తెలుగుదేశానికి, ఇది జరిగిందండి అని చెప్పాను. నిన్న 12ంటికి ఇది స్పీడప్ అయిందని చెప్పి నిన్న 12ంటికి కూలీల్ని మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి నిన్న సాయంత్రం మళ్ళీ 7:30 వదిలిపెట్టారండి. మీరు డిఎస్పీ మసోదరావు గారు మీరు సహకరించండి అని అడిషనల్ ఎస్పీ గారు విజిలెన్స్ వాళ్ళు వచ్చారండి. మీరు సహకరించండి, మీకు రాజకీయం వద్దు, మీరు ముద్దాయి కావాలా రాజకీయం కావాలా అన్నారు. మాకు రాజకీయం అవసరం లేదండి, ముద్దాయి తేలితే చాలండి అని అన్నా. మీరు అభిప్రాయం ఎట్టబడుతున్నారండి అన్నాం. నేను చెప్పానండి అప్పుడు, మా చేరు కావాలనే తగలబెట్టారని నేను అభిప్రాయపడుతున్నాను. గతంలో ఎవరైతే ఆ భూములు తగలబెట్టారో వాళ్లే ఇది తగలబెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అదండి అని క్లియర్ గా చెప్పానండి. మళ్ళా తర్వాత 9ంటికి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళా పిలిచారండి. రాత్రి 1:12 వరకు స్టేషన్ లో ఉన్నాం సార్. ఎందుకు మిమ్మల్ని ఎందుకు పిలవటం? మీరు విక్టిమ్ అయితే మేము అదే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు నేను చెప్తానేనండి, 9ంటికి పిలిచి మళ్ళీ మేము స్టేట్మెంట్లు తీసుకుంటాం. 4 ఎస్ఐలు ఉన్నారు, 4 సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. ఎవరు వచ్చినా పిలిచినా మీరు రావాలా, మీరు సహకరిస్తారన్నారు. 100% సహకరిస్తామండి డిపార్ట్మెంట్ అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు సార్. వన్స్ తీసుకున్న తర్వాత మళ్ళా రెండోసారి స్టేట్మెంట్ లో 27వ తారీఖు 10:15 ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు ఏంటి, 22వ తారీఖు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు ఏంటి అది ప్రతి పావు గంటకి చెప్పాలంట, ప్రతి పావు గంట రికార్డు చేసుకుంటారంట. ఇది ఎక్కడండి? నేను నా చేను దగ్గర పడతాం ఏంటి, నేను కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, నేను ముద్దా స్టేజ్ లో కూర్చోవడం ఏంటండి, సరే అరెస్ట్ చేయండి, మాకు ఇదంతా ఎందుకండి అని చెప్పాను అన్నానండి. ఇచ్చినాళ్ళు తీసుకెళ్లారు సీఎం గారి దగ్గరికి. ఒక్క మాట సార్ చెప్పండి. ఇచ్చినాళ్ళు తీసుకెళ్లారు, యువనాలు కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మాకు డౌట్స్ మా క్లారిఫికేషన్స్ మేము అడుగుతాం, మేము రాజధానికి సహకరిస్తాం అని చెప్పాను. ఇప్పుడు రాజధాని అయితే మేము భోజనాల దొడ్లో మా దొడ్లో పెట్టి మేము అన్ని చేయంగా సార్, మేము అన్ని మంచినీళ్ళు అయ్యింది ఏమంగా. ఆర్టీఓ గారు, నర్సరాపేట ఆర్టీఓ గారు ఉండారు, అడగండి, ఆయన దగ్గర మేము ఎంత హెల్ప్. అవన్నీ వేరే విషయం అనుకోండి. అయినా కూడా ప్రభుత్వాలు ఇంత ఘోరానికి పాల్పడటం అనేది దుర్మార్గం కదా. పోలీసులు విక్టిములకి సహాయం చేయాల్సింది పోయి మిమ్మల్ని బెదిరించడం ఏంటి, ఈ గోల్ ఏంది? కృష్ణారావు గారు అడగండి. చంద్రశేఖర్ గారు రమ్మన్నారండి, మళ్ళీ చంద్రశేఖర్ గారు నా 2 ప్రశ్నలు అండి. ఒకటి, మీరు రాజధానికి భూమి మీరు ఎందుకు ఇవ్వదలుచుకోలేదు?
ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా ఒకటి. నెంబర్ 2, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీస్ స్టేషన్లో, ఆ కంప్లైంట్లో ఏదైనా ఫలానా వాళ్ళు చేశారని నేను అనుమానితులు వీళ్ళు అనేదైనా మీరు ఇచ్చారా? సరే, కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటారు. అన్ని గంటల సేపు అన్ని గంటలు తీసుకోవడం కాదు సార్, రాత్రి 1 గంట దాకా ఉంటుందా? నేను ఆయన ఏమి ఇచ్చాడు అనేది మాట్లాడండి చంద్రశేఖర్ గారు. సార్ ఒకటి సార్, మేము రాజధానికి వ్యతిరేకం కాదండి. మేమేంటంటే మా తాతలు ముత్తాతలు సంపాదించిన పొలాలండి, మాకు చట్టబద్ధత ఉంటే ఇస్తామన్నాం సార్. ఎక్కడిచ్చేది, ఎప్పుడు ఇచ్చేది, ఇవన్నీ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ వేయకూడదు, రైతు కమిటీ కంపల్సరీ సిఆర్డీఏలో ఉండాలనేది మా కోరిక అండి. రెండోది సార్, అది పక్కన పెడితే నేనేం చెప్పానంటేనండి, నా చేను తగలబడింది, తగలపెట్టారు, లోన్ ఉన్న చేను ఇది, ఎవరు రారు ఇక్కడ అందరూ వస్తా ఉంటారు పోతా ఉంటారు. కానీ ముద్దుకృష్ణారెడ్డి గారు మాట చెప్పారు. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. ముద్దుకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, పంటలు ఎండలకి ఎండుతాయి, ఎండలకు కూడా తగలబడుతుంటాయి, అట్లాగే కరెంట్ షాక్ తో కూడా తగలబడి ఉండొచ్చు, మాకేం అవసరం అని ఆయన వాదన చేశారు. కరెంటు లైన్లు లేవండి, కరెంట్ లైన్ లేవు, సో అది కొట్టేశారంట. ఎండలకి ఏమైనా తగలబడతాయా సార్? అక్కడ కరెంటు లైన్లు లేవండి. మాది లిఫ్ట్ మీద, హలో సార్, మాది లిఫ్ట్ మీద చెరుకేసామండి. మేము కరెంటు లైన్ లేవు, కృష్ణా లిఫ్ట్ మీద నుంచి మేము చెరుకేయడం జరిగిందండి. రెండోది, మేము అనుమానం ఎవరి మీద చేసే మనుషులు కాదు, మాకు అంత అవసరం లేదండి. రెండోది, నేను చెప్పాను, మరి ఎవరై ఉంటారండి అని డిఎస్పీ గారు ఎడిషనల్ ఎస్పీ గారు అడగడం జరిగిందండి. జరిగినప్పుడు నేను అన్నాను, నా అభిప్రాయం అండి, తగలబెట్టారనేది నా అభిప్రాయం అండి. ఎవరైతే బొంగులు తగలబెట్టారో వాళ్ళే ఇది తగలబెట్టుంటారనేది నా అభిప్రాయం అండి. అంత మించి నేను చెప్పేది ఏమి లేదండి. మీకు ఎవరైనా ఉన్నారా, అనుమానం ఉందా అన్నారు. మా ఊళ్ళలో ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఇట్లాంటిది ఎప్పుడు సంస్కృతి లేదండి. మాకు రైతాంగంలో కానీ, మా కూలీలతో కానీ, మాకు కానీ ఎటువంటి విభేదాలు కానీ లేవని చెప్పడం జరిగిందండి. జరిగిన తర్వాత ఇన్ని చెప్పిన తర్వాత కూడా స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పామంటే, పలానా రోజు నేను ఇక్కడికి వెళ్ళాను ఇదిగోనండి, ఇప్పుడు దాకా టీవీ దగ్గర కూర్చున్నాను, 22వ తారీఖు 4ంటికి బయలుదేరి వచ్చానండి, చేను దగ్గరికి వెళ్ళామండి, అక్కడ చూసుకొని ఊళ్ళోకి వెళ్ళామండి, ఇటు నిడమర గ్రామం నుంచి అన్ని చెప్పానండి. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అరగంటకి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నారు, మొత్తం స్టేట్మెంట్ తీసుకోమన్నారండి. 4 ఎస్ఐలు పెట్టారంట, 2 డిఎస్పీలు, ఒక ఎక్స్ఎల్ ఎస్పీ గారు, ఎస్పీ గారు అంటండి. వీళ్ళు ఎప్పుడు పిలిచి అడిగితే అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలంటండి. మేము రావు గారు, పోలీసులకు తెలివి మీరినట్టున్నారు. అంటే మీరు కూడా హోమ్ మినిస్టర్ గా చేశాను. ఇటువంటి పోలీస్ ఆఫీసులను ఏదో చేసింది అట్టు నింటే అంటే ప్రభుత్వమే చేస్తున్నట్టుంది. అది కాదు రావు గారు, అది కాదు, వాళ్ళకి ఏమన్నా మీరే తగలబెట్టుకున్నారని అనుమానం ఉందేమో, లేకపోతే ఏంటి ఇదేంటి విచారణ చేయటం కాదు, మీరే తగలబెట్టుకున్నారని అనుమానం ఉందేమో అని అంటున్నారు. అది కాదు, లేకపోతే వాళ్ళనేదో విచారించాల్సింది పోలీసు తెలివి మీరి మిమ్మల్ని విచారించటం. బుద్ధి ఉండాలి ఆ పోలీస్ ఆఫీసర్, ఎస్పీకి ఎవరికో తెలివిందో లేదు. సార్ ఒక్కటి సార్, మా చరిత్ర ఏంటంటేనండి, మా ఫాదరు ఎమ్మెల్యేగా 16 సంవత్సరాలు చేశారు. 2001 వరకు ఒక్క మెడికల్ బిల్ కూడా మా ఫాదర్ లేదు. రైట్, ఒక్క నిమిషం తెలుసు రావు గారు, మా ఫాదర్ అంత ఇదిగా ఒక మాట వినండి. మా ఫాదర్ చెడ్డ పేరు వచ్చిందండి. ఇవాళ గర్వంగా మా నాన్నగారి పేరు చెప్పుకుంటానంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఒక్క నిమిషం దయచేసి రైల్లో ఉండండి. ఒక్క నిమిషం మీ తల్లి గారి గురించి తెలుసు, అన్ని తెలుసు, కానీ ఆ ఎస్పీ కన్నా తెలివి ఉండాలి కదా. ఐపీఎస్ ఆఫీసర్ గా వండుకొని మీరు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని విచారించడం ఏంటి? అవతల దొంగలు దోషులను పట్టుకోకుండా అంటే బుద్ధి లేని పనులు, వెదవ పనులు అన్ని చేస్తున్నారు, వెకిల్ చేస్తున్నారు. ఒక్క నిమిషం దీంట్లో గోరు చుట్టుపై రోకల్ పోట్ లాగా భూములు పోయిన వాళ్ళకే బాధలు ఇప్పుడు మొదలైనాయి. ఇప్పుడే బాధలు మొదలైనాయి, ఇంకా ముందు ఎంత బాధ అవుతుందో. ఇప్పుడు వారి నాన్న రాజకీయ నాయకుడు, వారే ప్రజలందరినీ మోటివేట్ చేసి ప్రజలకు చేసే అతను, వారికే ఇప్పుడు దిక్కు లేదు. వారినే పోలీసు వారు ఈ విధంగా బాధ పెడుతుందంటే, నిజంగా చెప్పాలంటే నేను కూడా ఈ యొక్క అమరావతి దానికి నేను పోయొచ్చాను. అది రియల్గా రైట్ ప్లేస్ కాదు. ఎక్కడైనా బంజర్ భూములు, బీడ్ భూములలో ఏదైనా ముఖ్యపట్నం కట్టుకోవాలి. దాన్ని తీసుకొచ్చి మంచి పంట పొలాల దగ్గర కట్టారు. రెండోది, ఏదైతే ఇప్పుడు సీనియర్ లీడరు మా అందరికీ ఆప్తుడు మహేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ 5 జిల్లాలు అక్కడ ఉంటే, ఎక్కడ ఒంగోలు, గుంటూరు చివరిలో ఎక్కడో కట్టే బదులు
అది తీసుకొచ్చి విజయవాడ పక్కకు సరే, అది మొత్తం వేరే పంట చర్చ పొలం. అనుకోండి. ఇప్పుడు ఈ అంటే సందర్భంలో దీనివల్ల చూడండి వారు ఏమన్నారు ఇప్పుడు ఆల్రెడీ మేము మాకు అది రాజధాని మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు, అన్ని రాజకీయ పార్టీలతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి చేయలేదు. కాబట్టి మొదటనే మూలకే ఇప్పుడు ముసల పండుగ లాగా వస్తే ముందు ఇది ఏ విధంగా జరుగుతుంది చెప్పండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంత తెలివిమంతుడు, ఇంత పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు పొందినా కూడా ఆయన ఎమ్మటి ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని తెలియండి. వారందరూ ఏంటి రియల్ ఎస్టేట్ చేసేదానికే దాన్ని వాడుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజల బాగోగుల కోసం ప్రజలందరికీ ఉపయోగపడే ముఖ్యపట్నం కట్టాలనే ఉద్దేశం వాళ్ళకి లేదని కేసీఆర్ గారు చెప్పారు కదా. కేసీఆర్ గారే అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్, వాస్తు బాగుంది, చంద్రబాబు భుజం తట్టి బాగుందని ఆయన చెప్తే మీరేమో బాగోలేదని మీరు చెప్తున్నారు. చూడండి అన్నారు కదా వాస్తు ప్రకారం చెప్పాడు. మీ వాస్తు గురించి చెప్పారు కానీ ప్రజలందరూ ఎక్కడ కోరుకుంటారని ఆయన తెలియదు కదా. ప్రజలు ఎక్కడ కోరుకుంటారని ఆయన తెలియదు కదా. చంద్రశేఖర్ గారు మాట చెప్పండి, అంటే మీకు అసలు రైతుల్లో అక్కడ స్థానిక రైతుల్లో మీకు మద్దతు ఉందా? మరి అక్కడ తుళ్ళూరు కానీ ఆ ప్రాంతం రైతులంతా చంద్రబాబు గారిని విపరీతంగా ఆరాధిస్తున్నటువంటి టైంలో మీరు ఒక్కళ్ళు వ్యతిరేకించి ఏం చేయగలుగుతారు? ఎట్లా సాధ్యం? 33,000 ఎకరాలు తీసుకుంటే మీరు ఒక్కళ్ళు వ్యతిరేకిస్తే ఎట్లా? మరి రాజధాని సహకరించాలి కదా మీరు కూడా. మేము వ్యతిరేకించట్లేదు సార్, మీకు అందరు మరి ఇవ్వలేదు కదా మీరు. ఏమండి మేము వ్యతిరేకించట్లేదండి, చట్టబద్ధత ఉంటే ఇస్తామని అంటున్నామండి ఇప్పటికి కూడా. అంటే చట్టబద్ధత ఇప్పుడు వరకు 33,000 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు చట్టబద్ధత లేకుండా ఇచ్చారా? 33,000 ఎకరాలు చట్టబద్ధత లేకుండా ఇచ్చారా? ఒక్క మాట సార్ చెప్పండి సార్, అది ఒక్క మాట సార్, అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి, నా అభిప్రాయం అదండి. నేను 23వ తారీఖు సాయంత్రం ఒక చిన్న మాట సార్, కొల్లకొండ శివాజీ గారు కాంగ్రెస్ పార్టీ ఆయన విష్ణు గారు ఇద్దరు మా చేతి దగ్గరికి వచ్చారండి. శ్రావణ్ కుమార్ గారికి కొల్లకొండ శివాజీ గారు ఫోన్ చేశారండి, చంద్రశేఖర్ గారు చేలో ఉన్నామండి తగలబడిందండి చెరుకు అని చెప్పి కొల్లకొండ శివాజీ గారు శ్రావణ్ కుమార్ గారికి చెప్పడం జరిగిందండి. నా దగ్గర నెంబర్ ఉంది కానీ నేను శ్రావణ్ కుమార్ గారికి చేయలేదండి. అప్పుడు ఆయన అన్నారు యాక్సిడెంట్ గా అయిందండి అన్నారు. సరే విష్ణు గారు ఉంటారు మాట్లాడతారా అండి అని ఫోన్ ఇవ్వబోయారు, కట్ అయింది లైన్. మళ్ళా ట్రై చేస్తే దొరకలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మా చేను మేము తగలబెట్టుకున్నామంటే హ్యాపీ, మంచిది, సారీ తప్పు అయిపోయింది. మేము చేసి ఇదంతా రాజకీయం చేయాలని మాకు అవసరం లేదు, మాకు పదవులు అవసరం లేదు, మాకు ఎటువంటి అవసరం లేదు. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, మేము చట్టబద్ధత ఉంటే ఇస్తానికి రెడీగా 100% రెడీగా ఉన్నామని చెప్పి మన జేసీ గారికి చెప్పాం. ఈ రాజధాని చట్టబద్ధత అంటే మీరు పెడుతున్నటువంటి షరతులు ఏంటి? చంద్రశేఖర్ గారు మేము ఏం చేయమంటారండి, మా కర్మ ఏంటండి? అంటే ఎప్పటి వరకు ఇవ్వాలా? చంద్రశేఖర్ గారు, అంటే చట్టబద్ధత అంటే ఏ రకమైనటువంటి షరతులు మీరు పెడతా ఉన్నారు? ప్రభుత్వం వాటి ఏటికి వెనక పోతా ఉన్నది. చర్చించి చట్టబద్ధత అంటేనే సార్, ఇవాళ వీరు ఉన్నారండి, ఒక్క మాట వీరందరూ ఉన్నారండి. రేపు వీళ్ళందరూ ఇటు పోస్టింగ్ నుంచి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకోళ్ళు వస్తారండి, కొత్త వాళ్ళు వస్తారు. అప్పుడు ఏం అడిగారు అని అంటారు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే డెవలప్మెంట్ ఛార్జెస్ మా మీద వేయకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ మా మీద వేయకూడదు. రేపు అమ్ముకుంటే ప్లాన్ అప్రూవల్ ఉన్నాయి అనుకోండి, ప్లాన్ అప్రూవల్ కింద డబ్బులు వసూలు చేయకూడదు రైతుల దగ్గర నుంచి. రెండోది, ఎప్పుడు ఇది ఉంటే అప్పుడు మాకు ఏదైనా ఇది ఉంటే ఇది చేయాలా, రేపు డ్రైనేజ్ చేస్తుంటారు, రేపు ఇంకోటి చేస్తుంటారు, ఇవన్నీ లేవు. తర్వాత మూడోది, మాకు ఎక్కడిస్తారో చెప్పాలా, ఇవాళ నేను ఇవ్వలేదని చెప్పి ఇంత ఫైట్ చేసిన తర్వాత నాకు అపరాధం ఏంటంటే మమ్మల్ని ఎక్కడో లూప్ లైన్ లో వేస్తారు. మా భయాలు చెప్పండి, ఎట్లా మీరు అంత పెద్ద పోలీస్ వ్యవస్థని, అంత పెద్ద ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోగలరా? చంద్రశేఖర్ గారు, అంత పెద్ద పోలీస్ వ్యవస్థ మీ మీద దాడి చేస్తోందని మీరు చెబుతున్నారు. సరే, అది కరెక్టా కాదని పక్కన పెడితే మీరు అంత పెద్ద పోలీస్ వ్యవస్థని, అంత పెద్ద సీఎం ఎదుర్కోగలరా? రెడీగా ఉన్నామండి. ముఖ్యమంత్రి గారితో మాకు విభేదం లేదు, మా ఆస్తి అండి ఇది. ముఖ్యమంత్రి గారితో మాకేంటండి, మేము ఓటు ఎందుకు వేస్తామండి ముఖ్యమంత్రి గారికి? అవును కరెక్టే. ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరి మీద మీ ఫైట్ ఎవరి మీద చేస్తారు? పోలీసు వాళ్ళ మీద చేస్తారా? పోలీసు వాళ్ళ మీద ఫైట్ చేస్తారా? మరి మీరు ఏం చేస్తారు? ఎదుర్కొని మేమేమి చేయలేమండి. మరి ఇప్పుడు ఎట్లా కంప్లైంట్ ఉపసంహరించుకుంటాడు ఇంకెంతకన్నా? కంప్లైంట్ అంటే ఉపసంహరించుకుంటారా మీరు ఈ భయానికి? కంప్లైంట్ ఉపసంహరించుకుంటే కంప్లైంట్ వాపస్ తీసుకుంటానన్నాను సార్, కూడా చెప్పా. కంప్లైంట్ వాపస్ తీసుకుంటానని కూడా చెప్పా. ఎందుకు?
నువ్వు విసుగొచ్చి ఎందుకంటే ఈ విధంగా ఇచ్చేస్తే ఆయన మేము చెప్తా ఎందుకంటే ఉన్నారు. ఇంకా విసుగొచ్చి ఆయనే న్యాయమైంది. పోయింది మేమే కాదనటలేదు, మేమే తగలబెట్టుకున్నాం అన్నారు. ఓకే 100% మా చేను కాదన్నారు, అది కరెక్టే. ఎందుకంటే ఇక మేము తగ్గేందుకు అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగలబెట్టారు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఎందుకండి? రైట్. సో మొత్తం మీలో నిర్లిప్తిగా అంటే మొత్తం మా బాధలండి. మరి మిగతా రైతులు మీకు ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా? ఇంత చేస్తున్నారు కదా, మిగతా రైతులు ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా మీకు? మాకు యువనాళ్ళకి మేము సపోర్ట్ గా ఉన్నామండి. ఓహో, ఎంతమంది ఉంటారు? మీది మైనారిటీ అయిపోయి ఉంటుంది కదా? మాకు మైనార్టీ అండి. మా ఊర్లో నేను ఒక్కడేనా, మా ఇద్దరు ఉన్నామండి. మందడంలో 2-3 రైతులు ఉన్నారండి. మరి తట్టుకోగలుగుతారా? రాయపూడిలో ఒక 10-15 మంది ఉన్నామండి. మేము మైనార్టీలు, అందుకనే లొంగిపోయామండి. లొంగిపోయారా? అందుకనే ఏమండి, రాజు దాల్చుకుంటే దెబ్బలు కరువండి, రాజు దాల్చుకుంటే ఏదైనా బాగలుగుతాడు. అట్లే గవర్నమెంట్ ఏదైనా చేసింది మమ్మల్ని రేపు. సో ఆ భయంతో ఉన్నారంటారు ప్రస్తుతం. మరి రాజధాని అంతా స్వచ్ఛందంగా ఇచ్చారని చెబుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు, వీళ్ళంతా రైతు నాయకులు కానీ తెలుగుదేశం నాయకులంతా. ఈ బొంగులు లాగలు పెట్టినప్పుడు రాత్రి నేను డిఎస్పీ గారికి కూడా చెప్పానండి. ఈ బొంగులు లాగలు పెట్టినప్పుడు మళ్ళీ అనుమానం శ్రీనాథ్ చౌదరి అనే అతను తీసుకెళ్లి వారం రోజులు ఎక్కడ చేశారో తెలియదండి, ఏం చేశారో తెలియదు. ఆ భయ ఆందోళనతో మేము ఉన్నామండి. కంప్లైంట్ ఇచ్చేటప్పుడే చెప్పారు, నువ్వు కంప్లైంట్ గవర్నమెంట్ కి ఎగరెస్ట్ గా ఇస్తున్నావు, నిన్ను ఏదో ఇచ్చేస్తారని చెప్పాను అంటానే ఉంటారు. ఇంట్లో మా ఆడాళ్ళు కూడా చాలా భయంగానే ఉంటారు. రాత్రి మా ఆవిడ ఎడుతా కూడా ఎందుకు ఉపసంహరించుకో గవర్నమెంట్ తోటి, నీకెందుకు అయ్యా మనం చేయలేము, పెట్టలేము, మీ నాన్న లేరు, ఎవరు లేరు, ఎందుకు నీకు ప్రజాస్వామ్యం పరిడివిల్లుతోంది అట్లయితే. రైట్. ఏదేమైనా ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు కానీ ఇటువంటి విషయాల్లో కాస్త రైతుల పట్ల కనికరంతో ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుల్ని ప్రయోగించడం రైతుల మీద ఖచ్చితంగా ఏ పోలీసు మీద ఎవరి మీదైనా సరే పోలీసులు ప్రయోగించడం అనేది దుర్మార్గం. వాళ్ళతోటి మెప్పించి ఒప్పించి భూములు తీసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఇలాంటి చర్యలు పాల్పడకూడదని, అలాంటి నిజానికి ఎవరైనా అట్లాంటివి చేసి ఉంటే దొండగులు ఎవరైనా పట్టుకుని న్యాయంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి కానీ ప్రజాస్వామ్యానికి మంచిది. ఇలా చెప్పినందుకు మమ్మల్ని కూడా విమర్శిస్తే మేము చేయలేం, కానీ చెప్పక తప్పదు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటర్లు బుద్ధి చెప్తారన్న బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, మైసూరారెడ్డి గారు, లక్ష్మణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే గద్దె చంద్రశేఖర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.